హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో ఏలియా ప్రవక్త గురించి విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో ఎలీషా ప్రవక్త గురించి తెలుసుకుందాం. ఏలియా ప్రవక్త దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేవారు. దేవునికి కూడా ఏలియా ప్రవక్త అంటే చాలా ఇష్టం. బయలు విగ్రహం నిజమైన దేవుడు కాదని ఏలియా ప్రవక్త అందరి ముందు నిరూపించిన తర్వాత అహబరాజు అతని భార్య అయిన యెజబెలు ఏలియా ప్రవక్తను ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఏలియా ప్రవక్త దేవుని నమ్మడం మానలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏలియా తన శిష్యుడైన ఎలీషాను తన తర్వాత ప్రవక్తగా ప్రకటించారు. తర్వాత ఏలియా ప్రవక్త మరణించారు. ఎలీషా కూడా ఏలియా ప్రవక్తలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట వింటూ మంచి మార్గంలో అందరినీ నడిపిస్తూ ఉండేవారు. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమె భర్త మరణించాడు. తనకు ఇద్దరు మగపిల్లలు. తన భర్త పిల్లల్ని పెంచడానికి తనకి తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఈమె దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు, సరే అయితే నీ దగ్గర డబ్బులు లేవు కదా, నీ పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పారు. ఆమె ఎంతో బాధపడింది. తన ఇద్దరు కొడుకులను దూరం చేసుకోలేక ఏం చేయాలో తెలియక ఎంతో ఏడుస్తూ ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఎలీషా ప్రవక్త దేవునికి ప్రార్థన చేశారు. అమ్మా, మీ ఇంట్లో ఏమున్నాయి అని అడిగారు. ఒక చిన్న కుండలో కొంచెం నూనె మాత్రమే ఉంది అని చెప్పింది. ఎలీషా ప్రవక్త వెంటనే, నీవు నీ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఖాళీ గిన్నెలను తీసుకో అని చెప్తారు. ఆమె ఎలీషా ప్రవక్తను నమ్మి ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి అనుకుంది. వెంటనే తను, తన పిల్లలు పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొన్ని ఖాళీ గిన్నెలు తీసుకున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఈ కుండలోని నూనె ఈ గిన్నెలో వేయమని చెప్తారు. ఆమె సరే అని రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆ కుండలో ఆయిల్ని ఆ గిన్నెల్లో నింపసాగింది. దేవుడు వాళ్లకు సహాయం చేయాలి అనుకున్నారు. ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు. చాలా ఆశ్చర్యంగా కొంచెమే ఉన్న నూనె ఒక గిన్నె నిండుగా అయ్యేంత వరకు వస్తూనే ఉంది. వేరే గిన్నెను నింపడం స్టార్ట్ చేశారు. అది కూడా అంతే. ఫుల్ అయిపోయింది. ఇంకొక గిన్నె, ఇంకొక గిన్నె. అలా వాళ్ళు తెచ్చిన గిన్నెలన్నీ నిండిపోయాయి. వాళ్ళ దగ్గర ఉన్న గిన్నెలన్నీ అయిపోయి, అప్పుడు ఎలీషా ప్రవక్త, అమ్మా, మీరు ఈ నూనెను అమ్మి మీ అప్పులన్నీ తీర్చండి. మిగిలిన డబ్బులు మీరు జీవించడానికి వాడుకోండి అని చెప్తారు. ఆమె అలానే అని అప్పులన్నీ తీర్చి, తర్వాత ఆమె తన కుమారులు ఎంతో సంతోషంగా జీవించారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో నీ ద్వారా ఎలీషా ప్రవక్త చేసిన ఒక అద్భుతం గురించి విన్నాం. దేవా, మాకు కూడా మీ సహాయాన్ని అందిస్తూ మా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.